అయిపోతుంది అక్కడ. కాబట్టి టైం గురించి అక్కర్లేదు, మీరు ఇక్కడ ఫీల్ అవ్వాలి. మొట్టమొదటిసారి ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు మీ లోపల ఎలాగైతే హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఒక రకమైన ఫీలింగ్ ఏర్పడి హార్ట్ బీట్ లబ్ డబ్ అని ఎలా కొట్టుకుందో, సో ఇప్పుడు డబ్బు డబ్బు అనేది కొట్టుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ ఈ టైం అనేది 5 to 6 అనేది ఎందుకు మనం తీసుకోవడం జరిగిందంటే, ఇప్పుడు మీరు ఏది రాస్తే అది మీ తలరాత అవుతుంది. మీరు ఏది రాస్తే అదే మీ తలరాత అవుతుంది. సో అందుకనే భగవంతుడు ఎంత తెలివిగా ఆలోచిస్తాడంటే, మన తలరాతని రాచుకునే సమయాల్లో మనం డీప్ స్లీప్లోకి వెళ్ళేలాగా రచన చేశాడు. అర్థమవుతుందా? మన తలరాతని మనం మార్చుకునే టైంని ఎర్లీ మార్నింగ్ ఎంత బాగా నిద్ర వస్తుంది చెప్పండి. 4 o'clockకి అలారం ఆఫ్ చేసి పడుకొని చూడండి, అసలు అప్పటి వరకు పడుకున్న నిద్ర వేరేలాగా ఉంటుంది. అలారం ఆఫ్ చేసిన తర్వాత పడుకునే నిద్ర వేరేలాగా ఉంటుంది. అవునా కదా? ఎస్ సార్ నో? ఎస్. సో అందుకనే ఈ టైంలో మనం భగవంతుడిని ఛాలెంజ్ చేస్తూ నిలబడాలి. మన తలరాతని మనమే మార్చుకోవాలి. ఎస్. బిఫోర్ గోయింగ్ టు క్లాస్, నేను మీకు ఒక అద్భుతమైన టిప్ ఇస్తాను. ఆ టిప్ ఏంటంటే, నా లైఫ్లో నేను చేసిన టిప్. ఒక టైంలో నాకు ఒక 7 lakhs ఎమర్జెన్సీ అవసరం ఉండే. 1 weekలో కావాలి నాకు 7 lakhs. సో బయట చూస్తే ఎలాంటి సోర్సెస్ లేవు. ఈ 7 lakhs నాకు కావాలి అంతే. అప్పుడు ఏం చేయాలి? సో నేను ఒక ప్రాసెస్ నేను చేశాను. ఆ ప్రాసెస్ నేను 7 days రాశాను. ఆ 7 daysలో అనుకోకుండా అర్ధరాత్రి 7 లక్షల రూపాయలు నా అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. ఎస్. సో ఇక్కడ ఈ క్లాస్లో కానీ యూట్యూబ్లో కానీ మేము షేర్ చేసే ఏ రిచువల్ అయినా సరే మేము ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే మీకు పంపిస్తాం. అప్పటిదాకా మీతో అస్సలు షేర్ చేసుకోవడం కాదు కదా, మాట్లాడను దాని గురించి. సో అలా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పేది ఏంటి, ఇక్కడ ది ఫైనల్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షించడమే అనుకుంటారు. సో నేనేమంటానంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ద అట్రాక్షన్ కాదు. అసలు అట్రాక్షన్ చేయాల్సిన అవసరమే మీకు లేదు. మీరు మీకేం కావాలో ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి అందులో ఏది అయితే బాగా పండిందో, ఏ పండు అయితే స్వీట్గా ఉంటుందో వెళ్ళి దాన్ని పిక్ చేసుకొని రావడమే. అర్థమవుతుందా? ఇప్పటి వరకు విన్నదేంటి? మామిడి చెట్టు కింద కూర్చొని మంచి మామిడి పండు కింద రాలాలి, మంచి మామిడి పండు కింద రాలాలి అని మామిడి చెట్టు కింద కూర్చొని లా ఆఫ్ అట్రాక్షన్ పేరుతోటి అక్కడ కూర్చొని అడగంగా ఏమవుతుందంటే ఏదో ఒక పండు వచ్చి నెత్తి మీద పడుతుంది. అవునా కదా? నెత్తి మీద పడితే పెయిన్ ఉంటుందా, హ్యాపీనెస్ ఉంటుందా? ఆ పండు పగిలిపోతుంది. నేను చాలామంది ఎక్స్పీరియన్స్ చూసింది ఏంటంటే, సార్ మేము ఎన్నో క్లాసెస్ అటెండ్ అయ్యాం, ఎంతోమంది దగ్గరికి వెళ్ళాం, అయినా ఏం రాలేదు సార్, అయినా ఏం జరగలేదు సార్. అంటే నేనేమంటున్నానంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎర్లీ మార్నింగ్ మీరు ఒక విషయం గుర్తించండి, మీరు స్వయంగా ఆ భగవంతుడి యొక్క ప్రతిరూపాలు. మీకు అట్రాక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? గారాభం చేసి ఉన్న దాంట్లో సెలెక్ట్ చేసుకొని మంచిదాన్ని తీసుకొచ్చుకునే అంత అర్హత మీకుంది. దానినే నేను ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అంటున్నాను. అంటే ఒక పసిపాప తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి యొక్క ఏమంటారు, కాళ్ళపైన తొడలపైన కూర్చొని ఈ గడ్డాన్ని ఇలా అంటూ, డాడీ నాకు ఇది కావాలి ఇది కావాలి అని ఎలాగైతే అడుగుతుందో, స్వయంగా భగవంతుడిని అలా అడిగే అర్హత మీకుంది. అది మర్చిపోయాం. మీరు పూజిస్తేనే దేవుడు. అర్థమవుతుందా? ఏ సార్ నో? నిజమా కాదా? మీరు పూజిస్తేనే దేవుడు, మీరు పూజించకపోతే దేవుడు కాదు. ఇది ఇంకెప్పుడు గుర్తిస్తారు? ఒకప్పుడు కోనార్క్ టెంపుల్ అద్భుతంగా విరాజిల్లేది. ఎప్పుడైతే పూజలు బంద్ అయ్యాయో కోనార్క్ టెంపుల్ దేవాలయంగా మారింది. ఇప్పుడు మనం దాన్ని దర్శించడానికి వెళ్తే, విజిట్ చేయడానికి వెళ్తే చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు లోపలికి. అదే టెంపుల్లోకి వెళ్తామా అండి చెప్పులు వేసుకొని? వెళ్తామా? వెళ్ళాం కదా. ఎందుకు? మనం పూజ చేయడం ఆపేశాం. అంటే మీరు పూజ చేస్తేనే దేవుడు. అంటే మీలో ఎంత శక్తి ఉంది ఒక్కసారి మీరు గ్రహించారా? సో కాబట్టి ఇక నుండి ఆకర్షించడం కాదు, పిక్ చేసుకోవడం మొదలు పెట్టండి. అందుకే సుదర్శన యోగా, అందుకే స్పిరిచువల్ అవేకనింగ్ క్లాసెస్. మీరే మీలో ఉన్న జ్యోతిని ఇంకా ప్రకాశవంతంగా వెలిగించాలి. సో నేను చేసిన పని ఏంటంటే, నాకు 7 lakhs కావాలి.
నేను అందుకేం చేశానంటే మనీ లవ్ లెటర్ రాశాను. మీకు ఏదైనా ప్రాపర్టీ అమ్ముడు పోవాలన్నా, లేదా మీకు ఉద్యోగం కావాలన్నా, లేదా ఎమర్జెన్సీగా డబ్బు అవసరం ఉంది, డబ్బు కావాలన్నా, ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా, పెట్టుబడి కావాలన్నా, ఈ టెక్నిక్ మీరు చేసి చూడండి. అద్భుతంగా డబ్బు రావడం మీరు గమనిస్తారు. సో నేను చేసింది ఏంటంటే మనీ లవ్ లెటర్ రాశాను. డబ్బుకి లవ్ లెటర్ రాశాను. రాయడం అనేది బ్రహ్మ నా తలరాత రాశాడు అని అంటాం. ఇక్కడ మీరే బ్రహ్మ అని తెలుసుకున్నప్పుడు మీ తలరాతను ఎవరు రాయాలి? మీరే రాసుకోవాలి. దిస్ ఈస్ ద వెరీ సింపుల్. మళ్ళీ బ్రహ్మ ఎక్కడో ఉన్నాడు, ఆయన రాసిందే జరుగుతుంది, ఇలాంటి ఫ్రీక్వెన్సీలో ఉండకండి. మీరే బ్రహ్మ. అందుకే మీకు రాసే తెలివితేటలు ఇచ్చాడు భగవంతుడు. సో నేనేం చేశాను, దీన్ని గుర్తించిన తర్వాత మనీ లవ్ లెటర్ రాశాను. సో ఈ మనీ లవ్ లెటర్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అద్భుతమైన రిజల్ట్ మీరు చూస్తారు. ట్రై చేసిన తర్వాత మీకు మనీ వచ్చిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. ఓకేనా? ఎస్. సో ఎలా రాయాలో నేను చెప్తాను చూడండి. సో నేను రాసింది ఏంటంటే ఫస్ట్ మీకు స్టెప్స్ చెప్తాను, ఈ స్టెప్స్లోనే రాయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రాసుకోండి, మనీ లవ్ లెటర్ అని పైన హెడ్డింగ్ రాసుకొని కింద ఏమని రాస్తారంటే ప్రియమైన డబ్బు. డబ్బుతో మాట్లాడాలి. ప్రియమైన డబ్బు, లవ్ లెటర్. అంటే మనం మనీతో లవ్లో పడాలి, ప్రేమలో పడాలి. ప్రియమైన డబ్బు అని రాసి ఏం చేస్తారంటే ఒక 4 పేరాలు రాయండి డబ్బు గురించి మీకున్న ప్రేమను. ఓన్గా రాయండి. సార్ లెటర్ అంతా చెప్తాడేమో అనుకోకండి. చిన్నప్పుడు మా సార్ ఒక జోక్ చెప్పేవాడు ఏంటంటే మక్కీకే మక్కీ మేరే బాయ్ లిక్కీ అని చెప్పేవాడు. ఒక స్నేహితుడు ముందు ఎగ్జామ్ రాస్తున్నాడు, వాడు కొంచెం క్లేవరు. ఎన్నుకున్నవాడు వన్ పేపర్లో చూసి రాస్తున్నాడు. ఈ ముందున్నవాడు రాస్తుంటే ఏమైందంటే తెలుసా, ఒక ఈగ వచ్చి ఆ పేపర్ పైన వాలిందంట. వాడు ఏం చేశాడు, ఇలా కొట్టగానే ఈగ చనిపోయి ఆ పేపర్ కల అనే అతుక్కుంది. ఇప్పుడు ఎన్నుకున్నవాడు ఏం చేస్తున్నాడు, వాడు లేచి రూమ్ అంతా తిరుగుతున్నాడు. ఇన్విజిలేటర్ అరే ఎందుకు తిరుగుతున్నారు అంటే సార్ నాకు ఒక ఈగ కావాలన్నాడట. ఎందుకురా ఈగ అంటే ఆ ముందు ఉన్నవాడికి ఈగని చంపి అక్కడ పెట్టింది సార్, నేను కూడా పెట్టాలి అన్నాడట. దానివల్ల ఏమైనా మార్క్స్ వస్తాయా అతనికి? రావు కదా. సేమ్ అలాగే నా లవ్ లెటర్ నేను రాశానండి. నా ప్రేయస్కి రాసిన లెటర్ని మీరు యాజ్టీజ్గా రాస్తే ఎలా ఉంటుంది? మళ్ళీ కింద బై అరుణ్ అనే పేరు రాస్తారు. అవునా కదా? అన్నీ రాసి మీ గర్ల్ ఫ్రెండ్కి మీరు నా పేరుతో ఇస్తే ఎలా ఉంటుంది? సో అందుకనే ఎలా రాయాలో నేను స్టెప్స్ చెప్తాను, అది మీరు రాయండి. ఈరోజు ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ లవ్ లెటర్ ఏమని రాస్తారు, ప్రియమైన డబ్బు. కింద ఒక 4 పేరాలు రాయండి డబ్బు గురించి. డబ్బు అంటే మీకు ఎందుకు ఇష్టం? ప్రేయసి గురించి రాస్తాం కదా, నువ్వు చాలా అందంగా ఉంటావు, లేదంటే నీ జుట్టు బాగుంటుంది, నీ కళ్ళు బాగుంటాయి, నీ నడక బాగుంటుంది, ఇలా రాస్తారు కదా. సేమ్ అలానే డబ్బు గురించి ఒక 4 పేరాలు రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఇది 100% జరుగుతుందండి. మీ యొక్క ఫ్రీక్వెన్సీ, డబ్బు గురించిన ఫ్రీక్వెన్సీ అంతా మారుతుంది. ఎందుకంటే మనీ అనేది కరెన్సీ కాదు, మనీ అనేది ఒక ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ మారుతుంది. నెక్స్ట్ సెకండ్, ఫస్ట్ 4 పేరాలు రాసిన తర్వాత నెక్స్ట్ ఏం రాస్తారంటే కృతజ్ఞత. సో ఈ కృతజ్ఞతలో ఏం రాయాలంటే ఇప్పటి వరకు మీ జీవితంలో డబ్బు చేసిన ప్రతి సహాయానికి థ్యాంక్ యూ చెప్పండి. ఏమని చెప్పాలి, ఎలా రాయాలి? నువ్వు నాకు ఫుడ్ ఇచ్చావు, థ్యాంక్ యూ. బట్టలు ఇచ్చావు, థ్యాంక్ యూ. నా కుటుంబాన్ని చూసుకోవడానికి సహాయం చేశావు, నా జీవితాన్ని నడిపించడానికి ఎన్నో రకాలు ఉపయోగపడ్డావు. ఇలా కొన్ని మాటలు రాయండి. ఓకేనా? నువ్వు నాకు నచ్చావులో వెంకటేష్ లాగా, అమ్మ తినడానికి తిండి ఇచ్చావు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, ఇలా అంటాడు కదా. అవునా కదా? అది కామెడీ అనిపించినా కూడా అతను గ్రాటిట్యూడ్ ప్రేయరే చేస్తాడు. సెకండ్ వన్, ఫస్ట్ ప్రియమైన డబ్బు అని చెప్పి కొన్ని మాటలు రాయండి. నెక్స్ట్ కృతజ్ఞత రాయండి. మూడవది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మూడవది ప్రపంచంలో చాలా పవర్ఫుల్ వర్డ్ ఇది. ఏంటి మూడవది అంటే ప్రేమ. మనం ప్రేమ లేఖనే రాస్తున్నాం కదా డబ్బుకి. ప్రేమ, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 కూడా ప్రపంచంలో ఎప్పటికీ నిలబడతాయి. ఇందులో స్థిరంగా నిలబడేది ప్రేమయే, లవ్. సో ఇప్పుడు మీరు మూడవ స్టెప్ ఏం చేయాలి తెలుసా? థర్డ్ స్టెప్ ప్రేమ. డబ్బును చాలామంది కోరుకుంటారు కానీ డబ్బును ప్రేమించరండి. ఫ్రీక్వెన్సీ ఇక్కడే కొట్టేస్తుంది ఇలా.
చాలా మందికి డబ్బు కావాలి, కానీ డబ్బు అంటే ఒక తెలియని భయం ఉంటుంది అందరిలో. ఇంటి ముందుకి ఎవరైనా డబ్బులు మనం ఎవరికైనా ఇవ్వాలంటే రాగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈఎంఐ కట్టాలనే టెన్షన్, ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే బిల్లు కట్టగానే టెన్షన్, బిల్లు రాగానే ఎంత వస్తుందో ఏమో అని చెప్పి. సో మనీ అనే ఆలోచన రాగానే అందరికి ఏమైపోతుందంటే భయం. కావాలి, డబ్బు కావాలి, డబ్బు మస్తు కావాలి సార్, నాకు లక్షలు కావాలి, కానీ ఫ్రీక్వెన్సీ మాత్రం భయంలోనే ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టడానికి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రేమ రాయండి. ఏమని రాస్తారంటే, డబ్బుకు మీరు ఇలా చెప్పండి. ఏమని చెప్తారు? నేను రాసిన లెటర్ చూస్తూ చెప్తాను చూడండి. సో మీరు ప్రేమను ఎలా ప్రకటించాలంటే, సో డబ్బు, మై డియర్ మనీ, నువ్వు నాకు చాలా విలువైన వాడు. మీరు భార్యకి ప్రిఫరెన్స్ ఇస్తే భార్య మీకు తిరిగి ప్రిఫరెన్స్ ఇస్తుంది, అవునా కదా? భర్తకి ప్రిఫరెన్స్ ఇస్తే భర్త తిరిగి ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఎస్ సార్ నో? మీరు పట్టించుకోకపోతే వాళ్ళు కూడా పట్టించుకోరు. సేమ్ డబ్బు కూడా మిమ్మల్ని పట్టించుకోవాలంటే డబ్బు గురించి మీరే రాయాలి. ఏమని రాయాలి? నీవు చాలా విలువైన వాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనీ గురించి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ వల్ల ఇప్పుడు నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను, నీ వల్ల నా కుటుంబం ఇప్పుడు బాగుంది, నా పిల్లలు చూడు మంచిగా ఏసీ వేసుకొని పడుకున్నారు. సో ఇలా మీరు రాయండి. నా డ్రీమ్స్ని నేను నెరవేర్చుకోగలుగుతున్నాను. నేను మనీకి రాశాను, ఎస్ నీ వల్ల నా పాప ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకొస్తుంది, థ్యాంక్ యూ మనీ. అసలు ఫ్రీక్వెన్సీ మామూలు ఫ్రీక్వెన్సీలో రాయలేదు నేను. భార్య దగ్గర చెప్పుకోలేని బాధలు ప్రియురాల దగ్గర చెప్పుకుంటారు. ఎస్ సార్ నో? ఏంటి సార్ మీరు అన్నీ ఇలా మాట్లాడేస్తున్నారంటే నిజమే నేను చెప్పేది. సో ఇప్పుడు మీరేం చెప్పాలి? మనీకి లవ్ లెటర్ రాస్తున్నారు కాబట్టి నిజాయితీగా మీ బాధను రాయండి. ఏమని? డియర్ మనీ, నా జీవితంలో నువ్వు ఎందుకు ఎక్కువ కాలం ఉండట్లేదు? ఇలా వచ్చి అలా ఎందుకు వెళ్ళిపోతున్నావు? మెరుపు తీగలాగా వచ్చి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? మనీతో మాట్లాడాలి. సో నేను నిన్ను ఎంత అయితే కోరుకుంటున్నానో అంత పొందలేకపోతున్నాను, ఎందుకు? కొన్నిసార్లు నిన్ను చూసి భయపడుతున్నాను. ఇకపై మన ఇద్దరు రిలేషన్ మార్చుకుందాం, ఇకపై మన ఇద్దరు రిలేషన్ మార్చుకుందాం అని చెప్పి ఇలా మీ బాధని జెన్యున్గా రాయండి. ఎన్ని పేజీలు రాసినా పర్లేదు, అవకాశం దొరికింది ఇప్పుడు డబ్బుతో మాట్లాడడానికి. ఓకేనా? ఇది మీ ఫ్రీక్వెన్సీని మారుస్తుందండి. మీరు ఒక్క 7 days రాసి చూడండి. ప్రాపర్టీ అమ్ముడు పోయినా కూడా ప్రాపర్టీ కోసమైనా సరే రాయొచ్చు. మీకు ఏదైనా డబ్బే కావాలి కదా, జాబ్ చేయాలన్న డబ్బే, ప్రాపర్టీ అమ్మిన డబ్బే, ఫైనల్గా కావాల్సింది డబ్బే. ఆ డబ్బు గురించే మనం రాస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్, లాస్ట్ వన్. లాస్ట్ వన్ ఏంటంటే, అసలు మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మనీ వస్తే? ఇప్పుడు ప్రియురాలకి లవ్ లెటర్ ఏమని రాస్తాం? నువ్వు ఒప్పుకుంటే పెళ్ళికి రెడీ, సప్త సముద్రాలు దాటైనా, అమ్మ నాన్నని ఎదిరించైనా, ఈ సమాజం యొక్క గోడల్ని బద్దలు కొట్టి మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకొని హ్యాపీగా బ్రతుకుదాం. ఫైనల్ ఇదే కదా. ఇప్పుడు మీరేం చేయాలి? ఫ్యూచర్ ప్రణాళిక రాయాలి. నువ్వు నాతో వస్తే, నన్ను కలిస్తే, నా దగ్గర ఉంటే మన ఇద్దరం కలిసి ఏం చేయాలి? ఫ్యూచర్ ప్లాన్ పర్ఫెక్ట్గా రాసుకోవాలి. లాస్ట్ ఇది ఫైనల్ది. ఫ్యూచర్ ప్లాన్ పర్ఫెక్ట్గా రాయాలి. సో డబ్బు మీరు కలిసి ఏం చేయాలనుకుంటున్నారో రాయండి. రాసుకోండి హెడ్డింగ్, భవిష్యత్తు ప్రణాళిక. నువ్వు నా జీవితంలో అబండెన్స్గా ప్రవహిస్తే నేను నా కుటుంబానికి మంచి జీవితాన్ని ఇస్తా, మంచి మంచి పనులు చేస్తా, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తా, నా పిల్లల్ని అమెరికా పంపిస్తా, లేదంటే వాళ్ళని ఉన్నత చదువులు చదివిస్తాను, ఒక మంచి లగ్జరీ కార్ కొనుక్కుంటాను ఫ్యామిలీ సేఫ్టీ కోసం, ఇలా. లేదా హెల్త్కి సంబంధించి నేను ఇక్కడికి వెళ్ళొస్తాను, స్పిరిచువాలిటీకి సంబంధించి పలానా చోటికి వెళ్ళొస్తాను, నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను, ఇలా రాయాలి. సో ఇలా రాయడం ద్వారా ఏం చేస్తుందంటే, ఏమవుతుందంటే, సో సమస్య అనేది డబ్బులో లేదు అనేది అర్థమవుతుంది మీకు. అప్పుడు ఏం జరుగుతుంది? మీకు డబ్బుతో ఉన్న రిలేషన్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది, బాండింగ్ ఏర్పడుతుంది. డబ్బు మన అందరికీ తెలుసు, మీరు డబ్బుకు తెలుసా? ఇప్పుడు ఈ లవ్ లెటర్ రాయండి. ఒక 7 days రాయండి, ఏమనుకోకుండా రాయండి. మీ ఏజ్ని టీనేజ్లోకి తీసుకువెళ్ళి రాయండి. టీనేజ్లోకి అవసరమైతే మీరు మీ యొక్క మూడు మారడం కోసం ఏం చేయాలి తెలుసా? మీరు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏ పాటలు విన్నారో ఆ పాటలు వినండి ఒక గంట. ఈరోజు ఒక గంట విన్న తర్వాత ఈ లెటర్ రాయండి. 100% జరిగి తీరుతుంది. అంత కూడా ఫ్రీక్వెన్సీ అండి, అంత ఫ్రీక్వెన్సీనే. ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేయగలిగితే అసలు మీరు అద్భుతంగా మీరు కోరుకున్న జీవితాన్ని మీరు
తీసుకుంటారు. ఏ టైం అయినా సార్, ఏ టైంలోనైనా రాయండి, మీరు ప్రశాంతంగా ఉండాలి. లవ్ లెటర్ రాయడానికి టైం ముహూర్తాలు చూసుకుంటామా? మనసులో ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ అది రాసేస్తాం, అవునా కదా? ఏ టైంలోనైనా రాయండి, మీ ఇష్టం. టైం గురించి బాధే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్ధరాత్రి 12 గంటలకి దుర్ముహూర్తం, రాక్షసులు తిరిగే టైంలో ₹1,00,00,000 మీకు వేస్తా అని చెప్పి ఎవరైనా కాల్ చేశారు అనుకుందాం. నో 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 నో, అర్ధరాత్రి వద్దు, ఈ ముహూర్తం బాగాలేదు అంటారా? అస్సలు అన్నారు కదా. మళ్ళీ టైం ఎందుకు సార్ డబ్బు విషయంలో? మనమే గోడలు నిర్మిస్తాం. అడ్డుగోడలు ఎవరో కాదు, మనమే నిర్మించుకుంటాం అడ్డుగోడల్ని. పరిగెత్తుకుంటూ వస్తుంది డబ్బు మన దగ్గరికి, ఇలా గోడని నిర్మిస్తాం మనం, అయిపోతుంది అక్కడ. కాబట్టి టైం గురించి అక్కర్లేదు, మీరు ఇక్కడ ఫీల్ అవ్వాలి. మొట్టమొదటిసారి ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు మీ లోపల ఎలాగైతే హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఒక రకమైన ఫీలింగ్ ఏర్పడి హార్ట్ బీట్ లబ్ డబ్ అని ఎలా కొట్టుకుందో, సో ఇప్పుడు డబ్బు డబ్బు అనేది కొట్టుకోవాలి. అవి ఆ ఫ్రీక్వెన్సీలో రాయండి. టెన్షన్లో ఉండద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు అందరికీ కావాలి, భయంతో కోరుకుంటారు. భయాన్ని విడిచిపెట్టండి. ఎందుకు భయాన్ని విడిచిపెట్టాలో తెలుసా? వైభవ్ సూర్యవంశ్ ఎంతమందికి తెలుసు? యంగెస్ట్ క్రికెటర్, 15-16 ఇయర్స్ అబ్బాయి. ఈరోజు ఆయన అంత ఫామ్లో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఒక ఇంటర్వ్యూ నేను చూశాను. ఆ ఇంటర్వ్యూలో జాగ్రత్తగా వినండి, అసలు సక్సెస్ ఎక్కడుందో మీరు తెలుసుకోవాలి. అసలు 15 ఏళ్ళ అబ్బాయికి ఈ సీక్రెట్ ఎలా తెలిసిందని నేను ఆశ్చర్యపోయాను. నాకు 30 సంవత్సరాలు పట్టింది ఆ సీక్రెట్ తెలుసుకోవడానికి. ఒక ఇంటర్వ్యూలో చిన్న అబ్బాయి, 14 ఇయర్స్ ఏమి ఉంటాయి అప్పుడు ఆయనకి, పెద్ద పెద్ద క్రికెటర్స్ అంత ఉన్నారు, ధోని, కోహ్లీ వీళ్ళంతా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వచ్చి, నీకు ఎవరి ఆట అంటే ఇష్టం, ఎవరి షాట్స్ అంటే ఇష్టం, కోహ్లీ షాట్స్ అంటే ఇష్టమా, ధోని షాట్స్ అంటే ఇష్టమా అని అడిగారు. నార్మల్గా నేను కూడా చూస్తున్నాను, కోహ్లీనో ధోనినో చెప్తాడని అనుకున్నాను. చాలా ధైర్యంగా, నేను వాళ్ళిద్దరికంటే మంచి షాట్స్ కొట్టగలను అన్నాడు అబ్బాయి. అంటే అక్కడ ఏంటి? కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? భయం లేదు. అలా ఆడి చూపిస్తున్నాడా లేదా? చూపిస్తున్నాడా లేదా? క్రికెట్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి మాటలు ఊరికే వస్తాయా? అందుకని డబ్బు విషయంలో రెస్టారెంట్కి వెళ్తే బిల్లు కట్టాలనే భయాన్ని తీసేయండి. బయట ₹100కే దొరికింది, ఇక్కడ ₹1000 కట్టాలి వామ్మో అని చెప్పి భయపడకండి. దానికి ఒక కారణం ఉంటుంది. ఓకేనా? ఎస్, దిస్ ఈస్ ద టెక్నిక్. ఈ టెక్నిక్ రాయండి.